నమస్కారం. సార్వత్రిక ఎన్నికలపై ప్రత్యేక బులెటిన్ మహాసంగ్రామానికి స్వాగతం. సార్వత్రిక మహాసంగ్రామంలో అమీతుమికి సిద్ధమైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండూ తమ మేనిఫెస్టోలో ప్రగతికి పెద్దపీట వేస్తామనే హామీ ఇచ్చాయి. అధికార పక్షానికి భిన్నమైన ప్రణాళికలను ప్రకటించిన కమల్నాథులు దేశాభివృద్ధికి సంస్కరణలు అవసరమంటూనే చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మాత్రం వ్యతిరేకించారు. విదేశీ పెట్టుబడుల వల్ల దేశంలో ఉపాధి పెరుగుతుందని, దేశంలోని చిల్లర దుకాణాలకు ఎలాంటి ఢోకా ఉండదని భరోసా ఇస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు చట్టం తీసుకొస్తే భాజపా ఎందుకు వద్దంటోంది? 25 నుంచి 35 లక్షల కోట్ల విలువ చేసే దేశీయ చిల్లర రంగానికి ఎఫ్డీఐ రాక వల్లే జరిగే మేలు కమల్నాథులకు తెలియడం లేదా? ఎఫ్డీఐలపై చట్టం తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా కీలక మిత్రపక్షం తృణమూల్ను వదులుకుని యూపీఏ తెగువ చూపితే భాజపా నేతలు ఎందుకు నిరాకరిస్తున్నారు? చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులతో కాంగేయులకు కనిపిస్తున్న మంచి విపక్షంలోని కమలనాథులకు ఎందుకు కనిపించలేదు? ఎఫ్డీఐలను భాజపాతో పాటు ఇతర పక్షాలు ఎందుకు వ్యతిరేకించాయి? ఎందుకు ఆ విషయం ఎన్నికల అంశంగా కమల్నాథుల మేనిఫెస్టోలో చేరిందని తరచి చూస్తే దేశ ప్రయోజనాలు, సామాన్యుడి సంక్షేమానికి ఎవరు పెద్దపీట వేస్తున్నారనే విషయం అర్థమవుతోంది. సంస్కరణలతో దేశాభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్పిన యూపీఏ సర్కారు చిల్లర వర్తకంలో 51, ప్రసార మాధ్యమాల్లో 74, పౌర విమానయాన రంగంలో 49% విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచింది. చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వద్దని విపక్షాలు ఎంత మొత్తుకున్నా వినకుండా 2012 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదం కూడా సాధించింది. ఇందుకోసం కీలక భాగస్వామ్య పక్షం తృణమూల్ కాంగ్రెస్ ను కూడా వదులుకుని బీఎస్పీ, ఎస్పీల సాయంతో అనుకున్న పని పూర్తి చేసింది. విదేశీ దిగ్గజ రిటైలర్ సంస్థలను సాదరంగా ఆహ్వానించింది. దేశంలో 25 నుంచి 40 లక్షల కోట్ల విలువ చేసే చిల్లర విపణిలో ప్రత్యక్షంగా 2 కోట్లు, పరోక్షంగా 5-6 కోట్ల మంది జీవనోపాధికి ఈ ఎఫ్డీఐలు గండి కొడతాయని అన్ని విపక్షాలు, ఆర్థిక విశ్లేషకులు పదే పదే సూచించినా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామనే హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆహార ద్రవ్యోల్బణ నియంత్రణలో ఘోరంగా విఫలమైంది. ఆ సమస్య చిల్లర వ్యాపారంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే తీరుతుందని ఘనంగానే ప్రకటించింది. దేశంలో ఏటా 40% వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ సౌకర్యం లేక చెడిపోతున్నాయి కాబట్టి బహుళజాతి సంస్థలు ఆ సౌకర్యాన్ని కల్పించి రైతులకు మేలు చేస్తాయని, వ్యవసాయోత్పత్తుల ప్రాసెసింగ్ కు అవసరమైన పరిశ్రమలు వెలుస్తాయని, తద్వారా ఉపాధి కల్పన జరుగుతుందని ఊదరగొట్టింది. కానీ వాస్తవాలు మరో విధంగా ఉన్నాయి. ఇందుకు అగ్రరాజ్యం అమెరికాను పుట్టిముంచిన వాల్మార్ట్ ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనం. నిజానికి స్వదేశీ వస్తువుల అమ్మకాలతోనే అమెరికాలో వాల్మార్ట్ కార్యకలాపాలు మొదలుపెట్టింది. తరువాత భారీ లాభాలపై కన్నేసిన ఆ సంస్థ చవక వస్తువుల కోసం చైనా, తైవాన్, కొరియా దేశాల నుంచి భారీ ఎత్తున దిగుమతులు చేసుకుని వాటిని అమెరికన్ మార్కెట్లో గుమ్మరించింది. ఈ పరిణామంతో అగ్రరాజ్యంలోని వస్తూత్పత్తి, ఇంజనీరింగ్, ఏరోనాటిక్, ఆటోమొబైల్ రంగాలు చతికిలబడ్డాయి. ఫలితంగా ఉద్యోగ అవకాశాలు దెబ్బతిని వాల్మార్ట్ కు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు వెల్లువెత్తగా కొన్ని దుకాణాలను ఆ సంస్థ మూసేసుకుందంటే చిల్లర వర్తకంలో బహుళజాతి సంస్థల ప్రతికూల ప్రభావం తెలిసిపోతుంది. ఇక భారత్ లో చిల్లర వర్తకం 4-5 ఏళ్లలో 70 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసిన విదేశీ రిటైల్ దిగ్గజాలు పాడి ఆవు లాంటి దేశీయ మార్కెట్ ను కొల్లగొట్టాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించాయి. ఇందుకోసం భారత ప్రభుత్వంపై అమెరికా వంటి అగ్రదేశాలతో తీవ్ర ఒత్తిళ్లు చేశాయి. ఇందుకోసం ఎందరో నేతల చేతులు తడిపేందుకు వెనుకాడలేదనే ఆరోపణలు ఉన్నాయి. విదేశీ పెద్దన్నలు 51% పెట్టుబడి పెట్టే యజమానులుగా, కార్యనిర్వాహకులుగా మారి ప్రతి కొనుగోలుపై వచ్చే తమ వాటాను స్వదేశానికి తరలించుకుపోవడం ఖాయమని, కాబట్టి ఈ విషయంలో లాభం కంటే నష్టమే ఎక్కువని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ప్రభుత్వానికి సూచిస్తూనే ఉంది. తొలుత వాల్మార్ట్ లాంటి సంస్థలు నిబంధనల ప్రకారం వ్యవహరించిన తరువాత అమెరికా తరహాలోనే చిరు వ్యాపారులకు చేటు చేస్తాయని గట్టిగా వాదించింది. 2002లో నాటి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎఫ్డీఐలను వ్యతిరేకిస్తూ విదేశీ వాణిజ్య కమిటీ చైర్మన్ కు మన్మోహన్ రాసిన లేఖను విడుదల చేసిన కమలనాథులు 1991లో సంస్కరణలకు జీవం పోసిన వ్యక్తే కీలక రంగాల్లో ఎఫ్డీఐలు వద్దని చెప్పి ఇప్పుడెందుకు అనుమతిస్తున్నారో చెప్పాలని కూడా నిలదీసింది.
కానీ విపక్షం సూచనలను కాంగ్రెస్ సర్కారు అసలు పట్టించుకోలేదు. స్థూల దేశీయోత్పత్తిలో చిల్లర వర్తకం వాటా 15% ఉందని, దేశంలో 8% ప్రజలు ఆ రంగంపైనే ఆధారపడి ఉన్నారని తెలిసి కూడా చిల్లర వర్తకంలో ఎఫ్డీఐలకు లాకులు ఎత్తేసింది. విదేశీ సంస్థలు తాము విక్రయించే వస్తువుల్లో 30% భారతదేశంలో చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో తయారైనవే కొనుగోలు చేస్తాయనే హామీలు గుప్పించింది. రైతుల నుంచి సంస్థలు నేరుగా కొనుగోలు చేయడం వల్ల వారికి మంచి ధర లభిస్తుందని, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే వాదన వినిపించింది. 10 లక్షల జనాభా కలిగిన నగరాల్లోనే విదేశీ దుకాణాలను అనుమతిస్తామని చెప్పిన కేంద్రం కేవలం వాటి వల్లే లక్షల ఉద్యోగాలు ఎలా వస్తాయో చెప్పాలన్న విపక్షాలు కొన్ని మిత్రపక్షాల ప్రశ్నలకు మాత్రం జవాబివ్వలేదు. రైతుల సంక్షేమం, చిన్న పరిశ్రమలకు జవసత్వాలు కలుగుతాయనే మాటలే మళ్లీ మళ్లీ ఊదరగొట్టింది. మనది ఎక్కువ మట్టుకు గ్రామాలు, చిన్న చిన్న గ్రామాల నుంచి మనము వచ్చే దాంట్లో ఎఫ్డిఎస్ మనకు పనికిరాదు. ఒట్టి మెట్రో లెవెల్లో ఎఫ్డిఎస్కు వర్తిస్తుంది. గ్రామీణ అభివృద్ధి కావాలన్న దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఎఫ్డిఎస్ అంత పెద్ద ఇంపార్టెంట్ ఉండదు. ఎఫ్డిఎస్ వచ్చినప్పుడు కూడా ఏవైతే పెట్టుబడులు వస్తాయి, మనకి ఇంత వస్తుందని ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ విధంగా రాలేదు. దాంట్లో కూడా ఒక పర్టికులర్ ఫోకస్ చేస్తూ తెప్పించుకున్నారు డబ్బులు. ఫారెన్ ఫండ్ ఫ్లో ఉండాలన్న దాంట్లో వచ్చింది తప్పించి రియల్ ఎంతజాటిక్గా, రియల్ ఎనర్జెటిక్గా వచ్చిన సబ్జెక్ట్ కాదు అది. మన కామన్ మ్యాన్కి యూటిలైజ్ అయ్యే పద్ధతిలో రాలేదు అది. నేరుగా రైతులతో ఒప్పందాలు కుదుర్చుకునే విదేశీ సంస్థలు సరుకు బాగోలేదని ధరలు తగ్గిస్తే కర్షకుడి పరిస్థితి ఏంటి, చిన్న వ్యాపారులకు అసలు సరుకులు అందకుండా చేస్తే ఎలా అనే సందేహాలకు సర్కారు వద్ద సమాధానం లేదు. శేష ప్రశ్నల మధ్యే అనుకున్న విధంగానే మిత్రపక్షాల సాయంతో చట్టం తెచ్చిన కాంగ్రెస్ భారత్లోని 4 కోట్ల కుటుంబాలు రోడ్డున పడతాయనే స్పృహ లేకుండా ఎఫ్డీఐలను ఆహ్వానించింది. ఈ పరిస్థితిని ముందుగానే గమనించిన భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి వస్తే ఎఫ్డీఐలను రద్దు చేస్తామని ఆనాడే హామీ ఇచ్చింది. దేశంలో ప్రభుత్వాలు కల్పించే ఉపాధి కోసం ఎదురు చూడకుండా ఎంతో మంది చిన్న వ్యాపారాలు చేసి తమ కుటుంబాలను పోషించుకుంటున్న విషయాన్ని టీ అమ్ముకునే స్థాయి నుంచి వచ్చిన మోడీకి తెలుసని, అందుకే అందరికీ ఉపాధినిచ్చే దేశీయ చిల్లర రంగాన్ని కాపాడతామని హామీ ఇచ్చింది. ఈ విషయంలో ఎంతో కసరత్తు చేసిన తర్వాత మురళీ మనోహర్ కమిటీ నేతృత్వంలోని ఎన్నికల ప్రణాళిక కమిటీ ఈ అంశాన్ని మేనిఫెస్టోలో కూడా చేర్చింది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లోనూ తృణమూల్, అన్నాడీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు ఎఫ్డీఐలను తీవ్రంగా వ్యతిరేకించాయి. అందుకే దేశవ్యాప్తంగా బహుళజాతి సంస్థలు తమ కార్యక్రమాలను ప్రారంభించలేకపోయాయి. చిరు వ్యాపారులను, తద్వారా దేశాన్ని రక్షించేందుకు ప్రయత్నించడం వల్ల ఏకపక్షంగా ధరలను పెంచే అవకాశం పెద్ద దుకాణాలకు ఉండదు. ఫలితంగా సామాన్యుడికి నిత్యావసర సరుకులు కొంతవరకైనా అందుబాటులో ఉంటాయనేది భారతీయ జనతా పార్టీ సహా చిల్లర వర్తకంలోకి ఎఫ్డీఐలను వ్యతిరేకిస్తున్న పార్టీలు చెబుతున్న మాట. ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పిన కమలనాథులు భవిష్యత్తు బాగుండాలంటే ఎవరికి మద్దతివ్వాలనే విషయాన్ని ప్రజలే నిర్ణయించుకోవాలని చెబుతున్నారు. ఇక ప్రధాన పక్షాల హామీలు, అధికార పార్టీ తీరును గమనిస్తున్న ప్రజలు అన్ని అంశాలు పరిశీలించి ఓటు అనే ఆయుధానికి పని చెప్పాలనేది విశ్లేషకుల సూచన. మోడీ పోటీ చేస్తున్న వడోదర, వారణాసి నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణం గురించి తెలుసుకునే ముందు చిన్న విరామం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కీలక దశకు చేరిన తరుణంలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి మోడీపై పోటీ చేసే అభ్యర్థులపై పూర్తి స్పష్టత వచ్చింది. దేశవ్యాప్తంగా సానుకూల పవనాలు వీస్తున్న తరుణంలో సొంత రాష్ట్రంలోని వడోదర, ఉత్తరప్రదేశ్లోని వారణాసి స్థానాల నుంచి పోటీ చేస్తున్న నరేంద్రుడు లక్ష్యాన్ని సులభంగా చేరుకునేందుకు మరింత వేగంగా పావులు కదుపుతుంటే, కాంగ్రెస్ మాత్రం అనేక తర్జన భజన తర్వాత వారణాసిలో స్థానిక ఎమ్మెల్యేను అభ్యర్థిగా ఎంపిక చేసింది. వడోదరలో సీనియర్ నేత మిస్త్రీని నిలిపిన కాంగేలు వారణాసిలో మోడీ స్థాయి అభ్యర్థిని నిలిపే సాహసం చేయలేకపోయారు. కాశీలో ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థులను ఇదివరకే ప్రకటించగా మోడీ పోటీ చేస్తున్న 2 స్థానాల్లో వికాసాన్ని నిలువరించే నేత ఎవరనేది అతి త్వరలో ఆయా నియోజకవర్గ ఓటర్లే తేల్చనున్నారు. మోడీ అనే పదం దేశ రాజకీయాల్లో పెను సంచలనమైపోయింది. ఇంతింతై వట్టుడింతై అనే రీతిలో టీ అమ్ముకునే కుర్రాడు దేశ ప్రధానమంత్రి అభ్యర్థి స్థాయికి ఎదిగిపోయాడు. భారతీయ జనతా పార్టీలో అగ్రనేతలను సైతం మెప్పించి, ఒప్పించి అగ్రతాంబూలం అందుకుంటున్నారు.
దేశ ప్రజలందరికీ సుపరిచితుడిగా మారిన మోడీ రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం వణుకు పుట్టిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల మహారణక్షేత్రంలో ఆయన ఎవరికి ఎదురెళ్లినా, ఆయనకు ఎవరు ఎదురొచ్చినా ప్రత్యర్థులకు ముచ్చెమటలు తప్పవనే స్థాయికి మోడీ చేరుకున్నారంటే అతిశయంగా అనిపించినా వాస్తవ పరిస్థితులు మాత్రం అలాగే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ముక్త భారతమే తన లక్ష్యమని ప్రకటించిన మోడీ సంప్రదాయ భారతీయ జనతా పార్టీ విధానాలు పక్కన పెట్టి ఆధునిక భారతావని నిర్మిస్తానని ప్రకటించి ఇతర పార్టీలకు పెను సవాలు విసిరారు. దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించేందుకు సొంత రాష్ట్రం గుజరాత్లోని వడోదర, ఉత్తరప్రదేశ్లోని వారణాసి స్థానాలను ఎన్నుకున్న మోడీ తన భారీ విజయానికి కావలసిన పరిస్థితులు క్షేత్రస్థాయిలో సృష్టించుకుంటూ దూసుకుపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల చివరి దశలో పోలింగ్ జరగనున్న వారణాసి స్థానాన్ని మోడీ ఎంచుకోవడానికి చాలా కారణాలే కనిపిస్తుండగా ఆయనకు సవాల్ విసరడానికి ప్రత్యర్థి పార్టీలకు సరైన అంశాలే గోచరించడం లేదు. అతిపెద్ద రాష్ట్రం ఢిల్లీ పీఠానికి చేరువ చేసేందుకు కీలకమైన ఉత్తరప్రదేశ్ లో ఉండడం నరేంద్రుడు వారణాసిని ఎంచుకోవడానికి మొదటి కారణం కాగా, పార్టీకి ఆ నియోజకవర్గం కంచుకోట కావడం మరో కారణం. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ స్థానంలో 80% పైగా హిందువులే ఉండగా వారణాసిని ఎంచుకోవడం ద్వారా మోడీ తన ఉద్దేశం పరోక్షంగా దేశ ప్రజలకు స్పష్టం చేశారనేది విశ్లేషకుల మాట. క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన నిర్మాణం కూడా ఉంది. అందుకే పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్ జోషిని ఒప్పించి మరీ ఆ స్థానంలో బరిలోకి దిగారు మోడీ. సొంత రాష్ట్రం కాదు కాబట్టి స్థానికంగా ఉండే పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అత్యంత విశ్వాసపాత్రుడైన అమిత్ షాను రంగంలోకి దింపారు. రాజకీయ గురువైన మోడీకి ప్రజలు నీరాజనం పలికేలా చేసేందుకు ఆయన కూడా అంతే పట్టుదలగా పనిచేస్తున్నారు. మోడీ సూచనల మేరకు పార్టీ ప్రచారం, కార్యకర్తల సమన్వయ బాధ్యతలు సమతుల్యం చేస్తున్నారు. ఇక మోడీని ఢీకొట్టేందుకు దిగ్విజయ్, ఆనంద్ శర్మ, రషీద్ అల్వి వంటి సీనియర్ల పేర్లు పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘ కసరత్తు, తర్జన భర్జనల అనంతరం స్థానిక శాసనసభ్యుడు అజయ్ రాయ్ ను ఎంపిక చేసింది. మోడీ లాంటి దిగ్గజాన్ని ఢీకొట్టేందుకు ఒక ఎమ్మెల్యేను నిలబెట్టడంపై విమర్శలు ఎదురైనా సమర్థించుకున్న కాంగేయులు ఆయనకు క్షేత్రస్థాయిలో మంచి పట్టుందని కితాబిచ్చారు. నిజానికి మోడీ స్థాయినే తగ్గించి చూపేందుకు తమ ఎమ్మెల్యేను సోనియా ఎంపిక చేశారనే విమర్శలు వినిపించాయి. అమేధి, రాయ్బరేలీలో బలం లేని అభ్యర్థులను నిలిపేందుకు భారతీయ జనతా పార్టీతో కాంగ్రెస్ ఒప్పందం చేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కథనాలను ఖండించిన రాయ్ తనకు పార్టీ అగ్రనేతల అండదండలున్నాయని వెల్లడించారు. రాహుల్ సోదరి ప్రియాంక ఫోన్ చేసి ఎలాంటి మద్దతు కావలసినా అందిస్తానని చెప్పినట్లు అజయ్ రాయ్ అంటున్నారు. అయితే ఆయన కేవలం శాసనసభ నియోజకవర్గానికే పరిమితమైన నాయకుడు మాత్రమేనని జాగో ఔర్ జగావో, వారణాసి బచావో అనే నినాదంతో ప్రచారం చేస్తున్నారు. ఇక మోడీని ఓడించడమే లక్ష్యమని ప్రకటించి వారణాసి బరిలో నిలిచిన ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రోజు రోజుకు ప్రాభవాన్ని కోల్పోతున్నారు. ఇటీవల చాలా చోట్ల ఆయన భౌతిక దాడులు ఎదుర్కొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. వారణాసిలో మోడీపై పోటీ అంటూ ఘనంగా ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంపై ఆయన దృష్టి పెట్టడం లేదు. ఆప్ విధానాలు నచ్చి కొందరు విద్యావంతులు పార్టీలో స్వచ్ఛందంగా చేరడం తప్పితే సంస్థాగత నిర్మాణం అసలు లేదనే చెప్పవచ్చు. కాశీ లోక్సభ నియోజకవర్గంలో అత్యంత పటిష్టంగా ఉన్న మోడీ వంటి అగ్రనేతను ఎదుర్కొనేందుకు తన వ్యక్తిత్వం ఉపకరిస్తుందని కేజ్రీవాల్ ఆశలు పెట్టుకున్నారు. విద్యావంతులు, యువత తన వెంటే ఉంటారని, ఢిల్లీ ఎన్నికల మాదిరిగా సామాజిక సైట్లలో ప్రచారం ద్వారా ఓట్లు కొల్లగొట్టవచ్చని భావిస్తున్నారు. ఇక వారణాసిలో మోడీపై మాజీ మంత్రి అజయ్ చౌరాసియాను సమాజ్వాదీ పార్టీ పోటీకి నిలిపింది. తాను సామాన్యుడిగానే మోడీపై విజయం సాధిస్తానని చెప్పిన చౌరాసియా తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగారు. అటు బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచిన విజయ్ ప్రకాష్ జైస్వాల్ మోడీకి పోటీనిచ్చేంత గట్టి అభ్యర్థి కాదని భారతీయ జనతా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గుజరాత్ లో వడోదర నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి మోడీకి కంచుకోటనే విషయాన్ని వేరే చెప్పనవసరం లేదనేది కమలదళం వాదన. 1991 వరకు కాంగ్రెస్ కు పట్టున్న వడోదరలో రామాయణ్ సీరియల్లో సీత పాత్రధారి దీపికా చికాలియాను బరిలోకి దింపిన భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది. 1980లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా 3 ఏళ్ల పాటు వడోదరలో ఉన్న మోడీకి అప్పట్నుంచే స్థానిక పరిస్థితులు కొట్టిన పిండి. గైక్వాడ్ వంశస్థుల ఓటమి తరువాత ఆ స్థానంలో భారతీయ జనతా పార్టీ పట్టు బాగా పెరిగింది.
గత ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ నేత బాలకృష్ణ శుక్ల 1,50,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారంటే ఆ నియోజకవర్గాన్ని మోడీ ఎంచుకోవడానికి కారణాలు వేరే చెప్పాల్సిన పనిలేదు. వడోదర, వారణాసి 2 స్థానాల పేరులోనూ మొదటి అక్షరం మోడీ ఎప్పుడూ చూపించే విక్టరీకి ప్రతీకని కమలనాథులు ప్రచారం మొదలుపెట్టారు. నామినేషన్ దాఖలు చేసినప్పుడు మోడీకి లభించిన ఆదరణ ఆయన విజయానికి తొలిమెట్టని భారతీయ జనతా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గుజరాత్ లో నరేంద్ర మోడీ ప్రభావాన్ని తట్టుకుని నిలబడాలంటే వడోదరలో గట్టి అభ్యర్థిని నిలపాలని భావించిన కాంగ్రెస్ రాహుల్ ప్రవేశపెట్టిన ప్రైమరీస్ విధానంలో గెలిచిన నరేంద్ర రావత్ ను కాదని మధుసూదన్ మిస్త్రీని ఎంపిక చేసింది. శంకర్ సింగ్ వాఘేలా స్థాపించిన రాష్ట్రీయ జనతా పార్టీలో రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన మిస్త్రీ ఆ తర్వాత కాంగ్రెస్ తరపున 2 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైన మిస్త్రీకి గతంలో దళితుల కోసం స్వచ్ఛంద సంస్థను నడిపిన అనుభవం ఉంది. సామాజిక సేవలో భాగంగా గుజరాత్ లోని అన్ని ప్రాంతాలను చుట్టుముట్టిన మిస్త్రీ నరేంద్రుడికి పోటీ ఇవ్వగలరని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భావించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. వడోదర, వారణాసి 2 స్థానాల్లోనూ మోడీకి పరాజయం తప్పదంటూ మధుసూదన్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాశీలో మోడీకి సవాల్ విసిరిన కేజ్రీవాల్ ఒక అభ్యర్థి 2 చోట్ల నుంచి పోటీకి నిలవడం పార్టీ నిబంధనలకు విరుద్ధమంటూ సునీల్ దిగంబర్ కులకర్ణిని అభ్యర్థిగా ప్రకటించారు. సమాజ్వాదీ పార్టీ కిరీటి ప్రకాష్ యాదవ్ ను దింపింది. ఇతర పార్టీలు గుజరాత్ లో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేకపోగా ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య జరగనుంది. అయితే మోడీ మానియా ముందు మిస్త్రీ ఏ మేరకు నిలబడతారనేది మే 16 తర్వాతే తేలనుంది. రోజు రోజుకు పర్యావరణం కలుషితమై ప్రజలు రోగాల బాధ పడుతున్నా ఆ అంశం ఎందుకు ఎన్నికల మేనిఫెస్టోలో చేరడం లేదో తెలుసుకునే ముందు మరో చిన్న విరామం. స్వచ్ఛమైన గాలి, నీరు, పరిశుభ్రమైన పరిసరాలు మానవ మనుగడకు అత్యావశ్యకమని కాస్త చదువుకున్న వారిని ఎవరిని అడిగినా టక్కున చెబుతారు. పోటీ ప్రపంచం పేరుతో ఉద్యోగావకాశాల సృష్టిస్తామని హామీలతో విస్తరిస్తున్న పరిశ్రమలు, ప్రభుత్వాల నిర్లక్ష్యాలు రోజు రోజుకు నగరాలను, పచ్చని పల్లెసీమలను కాలుష్య కాసారాలుగా మార్చేస్తుంటే చోద్యం చూస్తున్న నాయకగణం నేటికి వాతావరణాన్ని ఎన్నికల సమస్యగా చూడలేకపోతోంది. ఉచిత తాయిలాలతో నెట్టుకొస్తున్న నేతలు స్వచ్ఛమైన వాతావరణమనే హామీని మాత్రం ఇవ్వడం లేదు. రోజుకో కొత్త రోగం ప్రజలను కబలిస్తోంటే తమ ప్రాప్తమని సరిపెట్టుకునే ప్రజలు నిగ్గదీసి నేతలను అడగలేకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. పెరిగిపోతున్న భూతాపం కారణంగా ఏటికేడు వేసవి ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నా గతేడాది 100 మంది వడదెబ్బకు పిట్టల్లా రాలిపోయినా పట్టించుకున్న నాథుడే లేడు. ఎవరిది లోపం? ఎందుకు దైన్యం? వాతావరణ పరిరక్షణ ఏ పార్టీలో మేనిఫెస్టోలో కనిపించడం లేదంటే జవాబు ఇచ్చేవారే లేరు. కాలుష్యమనే సామాజిక సమస్యను కలిసికట్టుగా ఎదుర్కోవాలనే స్పృహ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన నడక కార్యక్రమాలకే పరిమితమైన పరిస్థితుల్లో ఓటరు ఇకనైనా మేలుకోవాలి. ఆరోగ్యం నగర పౌరుడికి అందని ద్రాక్షగా మారిపోతోంది. ఆస్తమా బాధితులు ఏటా వేల సంఖ్యలో పెరిగిపోతున్నారు. కాసేపు బయటకు వెళ్లి వస్తేనే సగటు మనిషి నీరసపడిపోతున్నాడు. మహానగరాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గత నెలలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లలో అకాల వర్షాలు, వడగళ్లు రైతన్నను కోలుకోలేని దెబ్బతీశాయి. వాటికి కారణం ఏమిటని కాసేపు ఆలోచిస్తే వాతావరణ మార్పులేనని ఇట్టే అర్థమవుతుంది. ఏ వాతావరణం కారణంగా మానవ మనుగడ సాగుతుందో ఆ ప్రకృతిని విషవాయువులు, హానికర ఉద్గారాలతో నిలువెల్లా తూట్లు పొడుస్తుంటే ఆరోగ్యం ఆస్పత్రిలో పాలైపోతోంది. ప్రతి విషయంలోనూ ప్రకృతితో మమేకమై సాగాల్సిన మానవులు ఆ ప్రకృతినే నాశనం చేస్తూ తమ వినాశనానికి బాటలు పరుచుకుంటున్నారు. అయినా ఆ విషయం గుర్తించడంలో విఫలమవుతున్నాయి. ఏటా ఉపాధి కోసం పల్లెల్ని వదిలి పట్టణాలు, నగరాలు బాటపడుతున్న ప్రజలు తమ బతుకు బండిని నడిపించుకోవడంలో పడి వాతావరణ పరిరక్షణపై దృష్టి పెట్టలేకపోతున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు కూడా లాభాలను మాత్రమే లెక్కించి కాలుష్యాలను శుద్ధి చేయకుండానే వదిలిపెడుతూ స్వచ్ఛమైన జలాలను కూడా కలుషితం చేస్తున్నాయి. నేతల మాటన గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయే ఈ తతంగాలను చూసి కాలుష్య నియంత్రణ మండలి వంటి సంస్థలు కళ్లు మూసుకుని ఉంటున్నాయి. నీటిలో కాలుష్య కారకాలు ఎవరికంటైనా పడినా కాసేపు హడావుడి చేసే రాజకీయ నాయకులు ఆ తర్వాత ఆ అంశం గురించే పట్టించుకోవడం లేదు.
అందరితో పాటు తాము కలిసే జీవిస్తున్నా మనం ఈ ప్రకృతిలో భాగం కాదనే భావనలో ఉన్నట్లే నాయకుల ప్రవర్తన ఉంటోంది. అందుకే ఎప్పుడు చూసినా ఎవరూ పర్యావరణం గురించి మాట్లాడేందుకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. జీవన సాగరం ఈదడానికి అధిక ప్రాధాన్యమిచ్చే నగర జీవి ఇలాంటి అంశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే అవగాహన కార్యక్రమాలు కూడా ఒకరోజు తంతుగానే మిగిలిపోతున్నాయి. ఎవరో కొందరు సభ్యులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా అది మన పరిధిలోనిది కాదన్నట్లు పౌరులు ఉండడం పాలకులకు వరంగా మారుతోంది. వాతావరణ కాలుష్యం వల్లే రోగాలు, ప్రకృతి విపత్తులు వస్తున్నాయని తెలిసిన వారు కూడా ఓట్లు అడగడానికి వచ్చే నేతలను నిలదీసేందుకు సాహసించడం లేదు. అసలు ఓటేసేందుకే ఆసక్తి చూపని నగర పౌరులకు నేతలను నిలదీసే హక్కు ఎక్కడిదని ప్రశ్నించినా సబబే అనిపించక మానదు. ప్రజలు పట్టించుకోకపోవడం, నాయకులు తీవ్రంగా పరిగణించకపోవడంతో ప్రకృతి హననం జరుగుతోంది. సగటు మానవుడిని ఏదో ఒక రూపంలో దహించి వేస్తోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రహదారులు వేయిస్తామని, విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, పింఛన్లు, స్కాలర్షిప్లు అందరికీ అందుబాటులోకి తెస్తామని, ల్యాప్టాప్లు, ఫ్యాన్లు, టీవీలు ఉచితంగా ఇస్తామని ఊదరగొట్టే పార్టీలు ఎప్పుడూ పర్యావరణం ఊసే ఎత్తవు. పర్యావరణ పరిరక్షణకు అధిక నిధులు కేటాయిస్తామని చెప్పే పార్టీ ఒక్కటి కూడా లేదంటే అది దేశ ప్రజల దౌర్భాగ్యంగానే భావించాలి. భూగర్భ జలాలను పరిరక్షిస్తామని, చెరువులు కబ్జాలకు గురికాకుండా చూస్తామని, పచ్చదనం పెంచి కాలుష్య నివారణకు పెద్దపీట వేస్తామని, ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తామనే హామీలకు ఏ పార్టీ మేనిఫెస్టోలోనూ ఎలాంటి ప్రాధాన్యం లేదు. ప్రాంతీయ, జాతీయ పార్టీలన్నింటినీ ఇదే ధోరణి. ఇలాంటి హామీలిచ్చినా ఓట్లను కురిపించవనే నమ్మకం వల్లనే ఈ అంశంపై దృష్టి పెట్టడం లేదు. ఉత్తరాఖండ్లో భారీ వరదలు సంభవించి వేలాది మంది మృత్యువాత పడటానికి వాతావరణ మార్పులే కారణమని తెలిసినా తీసుకున్న నివారణ చర్యలపై పార్టీ దృష్టి శూన్యమే. పర్యావరణ కాలుష్యంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉన్నప్పటికీ అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు సుముఖంగా ఉండడం లేదు. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్ల వినియోగం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదని పర్యావరణ సంస్థలు మొరపెట్టుకుంటున్నా ప్లాస్టిక్ పై నిషేధం విధించేందుకు ప్రభుత్వాలు సిద్ధపడటం లేదు. రోడ్డుపై ఎటు చూసినా కనిపించే ప్లాస్టిక్ చెత్తా చెదారం మనకు ఎంత ముప్పో ఎవరూ వివరించి చెప్పడం లేదు. అలా చెప్పినా ప్రసంగాలకే పరిమితం కావడంతో ఈ అంశంపై నేతలు దృష్టి పెట్టడం లేదు. అనారోగ్యాలకు కారణం వాతావరణ కాలుష్యమే అని తెలిసిన ఓటరు కూడా రేషన్ కార్డుల గురించి, ఇళ్ల స్థలాల గురించి అడుగుతున్నాడే కానీ పర్యావరణ పరిరక్షణపై నాయకులను నిలదీయని పరిస్థితి. నేతలపై విమర్శలు గుప్పించే ముందు ప్రజల్లోనూ అవగాహన రావడం ఎంతో అవసరం. ప్రకృతితో కలిసి జీవించే మనలో చైతన్యం ఉంటేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని పర్యావరణ ప్రేమికులు ఎన్నోసార్లు చెబుతున్నారు. స్వతంత్ర భారతావనిలో సమాచార హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు, ఆహారపు హక్కు, ఓటు హక్కు వంటి ఎన్నో హక్కులు సాధించుకున్న మనం స్వచ్ఛమైన గాలి, నీరు, పరిసరాల కోసం ఎందుకు నినదించలేకపోతున్నామనే విషయాన్ని ప్రతి ఓటరు ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. దేశ భవితను మార్చుకోవాలంటే మంచి నేత ఎంత ముఖ్యమో, మానవుడు ఆరోగ్యంగా జీవించాలంటే మంచి పర్యావరణం అంతే ముఖ్యమని ఓటరు గ్రహించినప్పుడే ప్రజల బతుకులు బాగుపడతాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి నేతల్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కలిగించేందుకు కర్ణాటక బాగల్కోట్లో నిర్వహించిన వినూత్న ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. సంప్రదాయ, ఆధునిక వస్త్రధారణతో కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల, కళాశాలల విద్యార్థులు ఓటు వేయాలంటూ రాసిన తమ దుస్తులపై అంటించుకుని ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఉన్నతాధికారులు నిర్వాహకులను అభినందించారు. ఓటరులో చైతన్యం పెంచేందుకు విద్యార్థులు చూపిన చొరవను ప్రశంసించారు.
కొన్ని